కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ఇప్పటికే మరణించారు. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక మాసం మొదలైంది. ఈరోజు శనివారం ఏకాదశి కావడంతో చాలా పెద్ద మొత్తంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం చుట్టుపట్టున్నటువంటి చాలా మంది జనం, సుమారుగా 25,000 మంది జనం అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆలయం కెపాసిటీ 2,000 మాత్రమే. అదొక ప్రైవేటు వ్యక్తి ఏర్పాటు చేసిన ఆలయం. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు చెప్తున్నట్టుగా తను ఎప్పుడో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అవమానం జరిగిందట. ఆ అవమాన భారాన్ని భరించలేక 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నాడు. 12 ఎకరాల్లో 10 ఏళ్ల పాటుగా కృషించి ఆయన ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈరోజు అధిక మొత్తంలో అక్కడికి భక్తులు చేరుకున్నారు. 2,000 సంఖ్య మాత్రమే. 2,000 సంఖ్య ఉన్నటువంటి సామర్థ్యమైనటువంటి ఆ చోట 25,000 మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అంటే సుమారుగా 10-12 భక్తులు అక్కడికి చేరుకొని ఆలయంలో దర్శించుకోవడం కోసం వెళ్తున్న సమయంలో గేట్ దగ్గర, ఎంట్రీ దగ్గరే తొక్కిసలాట జరిగింది. రైలింగ్స్ అన్ని ఊడిపోయాయి, బార్కెట్స్ అన్ని పడిపోయాయి. ఒకరి మీద ఒకరు పడిపోయి సుమారుగా 10 మంది ఈ ఘటనలో మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. పలువురు పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి సరిని తరలించారు. ఈ ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. చంద్రబాబు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపైన విచారణ ఆదేశించారు. వెంటనే అక్కడికి ప్రజాప్రతినిధులని, అధికారిని పంపించేశారు. విచారణ చేయమన్నారు. వారి సహాయం నిమిత్తం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం వెంటనే వారందరూ కూడా ఆసుపత్రికి తరలించారని కూడా ఆయన అందులో ట్వీట్లో మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక్కడ ముమ్మాటికి తప్పు ఎవరిది మరి? ఒకటి, ఆలయ నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆలయ నిర్వహణ అధికారిది పూర్తి బాధ్యత. ఆ తర్వాత ఆలయాన్ని అక్కడ నిర్మించినారు, కానీ దాని బాధ్యతల నిర్వహణ మాత్రం ఏమాత్రం గాలికి వదిలేసినట్టుగా చాలా క్లియర్గా ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. సో ముమ్మాటికి ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంపూర్ణమైన బాధ్యత తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇటు భక్తులు కూడా భక్తి ఉండనివ్వండి, దేవుణ్ణి కొలవాలి, దేవుడు మీకు కోరికలు నెరవేర్చాలి, అంతా జరగాలి. కానీ మనంతా బయట గంటలు కొన్ని రోజుల తరబడి మనం వెళ్తూ ఉంటాం. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మనం కొన్ని గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తూ ఉంటాం. కొన్ని నెలల ముందే టికెట్ రిజర్వ్ చేసుకుంటాం. మనం అన్నీ కూడా ఇబ్బంది పడిపోతుంటాం. కానీ ఒక్క నిమిషంలోనే అక్కడికి వెళ్ళాక ఏం కొంపలు మునిగాయని చెప్పి ఒకరు పడిపోవాలి. ఏం కొంపలు మునిగాయి ఒక్క నిమిషంలో? మరి ఆ దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని రోజులు కష్టపడ్డ మీరు దేవుడిని చూడడానికి ఒక్క నిమిషం ఆగలేరా? ఒక నిమిషంలోనే ఏదో జరిగిపోయినట్టుగా, రాలిపోయినట్టుగా ఒకరిపై ఒకరు పడిపోయి ఈ దుర్ఘటనలో డెఫినెట్గా భక్తులు కూడా ఒక రకంగా ఆలోచించండి. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి విధంగా ప్రైవేట్ ఆలయాలు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పేరుతో చాలామంది కూడా ప్రైవేట్ ఆలయాలు నిర్మించుకొని, అది బిజినెస్ అంటామా, వాళ్ళ యొక్క స్ట్రాటజీ అంటామా, వాళ్ళకి సంబంధించిన నిజంగానే భక్తి అంటామా, అది మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళిన సందర్భంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. నాయుడు, ఇక్కడ గాయాల పాలైనటువంటి వారిని, పరిస్థితి విషమించిన వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? వారికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మనం చూస్తే కనుక ప్రస్తుతం గాయపడిన వారిని అందరినీ కూడా పలాస ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వారికి కూడా సీరియస్ ఉంటే శ్రీకాకుళం రిమ్స్ కూడా తరలించేందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే తిరుమల తిరుపతిలో దర్శనానికి వెళ్ళి అవమానపడినటువంటి ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు వంశ పారంపర్యకులు ఎవరూ లేరు. ఆయన ఒక్కరి కంట్రోల్లోనే ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా సాగుతుంటాయి. ఆయన కూడా వయోవృద్ధుడు. ఆయన గీసిందే గీత, అదేవిధంగా ఆయన చెప్పిందే వేదం. అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కొత్తగా నిర్మించినటువంటి ఈ దేవాలయం కొలువు తీరినట్టు వెంకటేశ్వర స్వామి నిజరూపం మాత్రం ఈరోజు తిరుమల తిరుపతి దేవాలయంలో తీరినటువంటి వెంకటేశ్వర విగ్రహాన్ని కల్పిస్తుంది. అది తెలిసిన నేపథ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు మాత్రం ఇక్కడ తరలి రావడం జరిగింది. వారు కూడా ఊహించి ఉండరు ఇంత పెద్ద మొత్తంలో ఏకాదశి కార్తీక మాసం పర్వదినాన ఇంత పెద్ద మొత్తంలో భక్తులు. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. టు మై నాలెడ్జ్ అక్కడ మనకంతున్నటువంటి సమాచారం మేరకి చిన్న పిల్లలు ఉన్నారు. కార్తీక మాసం చూడండి, ఇక్కడ విజువల్లో చూస్తున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని ఆ తల్లులు అక్కడికి వెళ్ళి దైవ దర్శనం కోసం వెళ్తూ ఉంటే 25,000 మంది. మీరు చూడండి ఆ విజువల్స్లో ఒక్కసారిగా కిక్కిరిసిపోయే జనం. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే మెట్లను కూడా ఏర్పాటు చేశాడట అక్కడ ఆలయ నిర్వహణాధికారి. ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఆ మెట్లనైతే ఏర్పాటు చేశాడు, కానీ దాని నిర్వహణ మాత్రం మర్చిపోయాడు. పక్కన రైలింగ్లు ఉంటే ఆ జనం తాకిడికి రైలింగ్లన్నీ కూడా ఊడిపోతున్నాయి. ఒకరిపై ఒకరు పడిపోయి సుమారుగా 10 మంది మరణించారు. దాంట్లో చనిపోయిన దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
ఊపిరాడక ఊపిరాడక ఒకరిపై ఒకరు పడిపోయి ఆ పడిపోయిన క్రమంలో చిన్నపిల్లలు కింద పడిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ భక్తుల కాళ్ళ కింద నలిగిపోయి నిజంగా ఇక్కడ ఘటనకు సంబంధించి మీకు కొన్ని విజువల్స్ చూపించలేకపోతున్నాను రెస్ట్రిక్షన్స్, బట్ నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన అని చెప్పాలి. 10 మందిలో మహిళలు చిన్నపిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారట. మీరు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది, కిక్కిరిసిపోయే జనం, కనీసం ఇసుకేస్తే రాళ్ళంత జనం ఆ మెట్ల గుండా పైకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. అలా వెళ్తున్న క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి ఆ రేలింగ్లన్నీ విరిగిపోయి రేలింగ్పై పడిపోయి 10 మంది ఈ ఘటనలో మరణించారు. సో చాలా దారుణమైన సంఘటన. శ్రీకాకుళం కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ టెంపుల్. ఆయన ఎవరు, ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శన నిమిత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానానికి గురయ్యాడట. ఆ అవమాన భారం తట్టుకోలేక ఒక ప్రైవేట్ ఆలయాన్ని నిర్మించాడు ఆయన. తన స్వత 12 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. 2000 మంది సామర్థ్యం, అంటే 2000 మంది ఒకేసారి వెళ్ళగల సామర్థ్యం ఉన్నటువంటి ఆలయం అది. దాంట్లో 25,000 మంది 12 అక్కడికి వెళ్ళిపోయి ఆ దర్శనం కోసం అక్కడ లైన్లో క్యూ లైన్ నిలిచినటువంటి ఆ భక్తులంతా కూడా ఒకరిపై ఒకరు పడిపోయి చాలా దారుణమైనటువంటి సంఘటన. నిజంగా చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తున్న సంఘటన, బాధాకరమైన విషయం. సో దయచేసి భక్తులారా, దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైతే ఆలయాలకు వెళ్తూ ఉంటారో ఒకే రోజున ఒక పండగనో లేకపోతే ఒక మంచి రోజనో లేకుంటే ఆలయానికి వెళ్ళవలసినటువంటి సంఘటన రోజున వెళ్తున్నటువంటి క్రమంలో మీరు అక్కడ గంటల కొద్దీ ఆలోచించి రెడీ అవ్వడానికి, అక్కడ ఆలయానికి వెళ్ళడం కోసం మీరు తయారవడానికే గంటల కొద్దీ తీసుకుంటారు. కానీ అక్కడ దేవుని దర్శించుకొని దేవుని ప్రార్థించడం కోసం 1 నిమిషం ఆలస్యం అయితే తప్ప ఒకరిపై ఒకరు పడిపోవాలి. ఇక్కడ డెఫినెట్గా అక్కడ నిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డెఫినెట్గా దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సిందే. అట్ ది సేమ్ టైం భక్తులు కూడా ఇందులో తప్పు చేసినట్టుగా భావించాలి. భక్తులు కూడా ఈ సంఘటనలో కొంత ఒకరిపై ఒకరు పడిపోవడం, 1 నిమిషం ఆలస్యం అయిన దానికి 1 నిమిషం ఆగితే ఒక 10 నిమిషాలు అరగంటలో మొత్తం పూర్తి చేసుకొని పోవచ్చు. అంతలోనే ఇంతటి ఘటన. అందుకే ఎప్పుడైనా మీరు ఆలయాలకు వెళ్ళినప్పుడు కొంత సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. రైట్, మృతుల సంఖ్య పెరిగింది, 12కు చేరింది మృతుల సంఖ్య. ఇప్పటివరకు 10 వరకు మాత్రం ఉన్నటువంటి పరిమితమైన మృతుల సంఖ్య 12కు చేరింది. సో 12 మంది ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. దాంట్లో అత్యధికంగా చిన్నపిల్లలే ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎస్ నాయుడు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి వారి యొక్క పరిస్థితి విషమించిన దాంట్లో వాళ్ళలో కూడా మరణిస్తున్నారు. 12కి చేరింది మృతుల సంఖ్య. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇందాక మనం అనుకున్నాం ఏదైతే ఘటనా స్థలంలో 10 మంది చనిపోయారో ఆ చనిపోయిన వారిలో చిన్నపిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే కార్తీక పౌర్ణం ఏకాదశి పర్వదిని ఇంటిలి పాది కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఉచిత. ఈరోజు అంత పెద్ద మొత్తంలో భక్తులు అక్కడ తరలిచ్చారు. ఎవరైతే గాయాలతో అక్కడ పడి ఉన్నారో వారిని చికిత్స నిమిత్తమై తరలిస్తుండగా కూడా మార్గం మధ్యలో 2 చనిపోయినట్టు సమాచారం. మొత్తం మృతుల సంఖ్య 12కి చేరింది. ఏదైతే ఇన్ గేట్ ఉందో ఆ గేట్ నుండి లెఫ్ట్కి వెళ్తే మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద నుండి భక్తులు వెళ్తుంటారు. మళ్ళీ లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మూలవిరాట్ని దర్శించుకొని మళ్ళీ అదే రూట్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ దేవాలయం నిర్మాణంలో తీసుకున్నటువంటి మెలకువలో మాత్రం అక్కడ గర్భగుడిలో కొలువుతీరిన వెంకటేశ్వర స్వామి వరకు వెళ్ళాలంటే భక్తులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మెట్లు ఎక్కిన క్రమంలో అది కంజెస్టెడ్ వే కావడం కూడాను ఈ దుర్ఘటనకు మాత్రం ఒక హేతుగా చెప్పుకోవచ్చు. ఆలయ నిర్మాణానికి తీసుకున్నటువంటి ప్లింత్ తక్కువే, కానీ ఆలయ నిర్మాణ ప్రాంగణంలో మాత్రం కావాల్సినంత స్థలం ఉంది. ఆ స్థలంలో కనుక బ్యారికేడింగ్ వ్యవస్థను కనుక నిర్మించి ఆ భక్తులు కనుక క్యూ లైన్లో పంపించినట్టయితే ఈరోజు ఈ ఘటన ఉండేది కాదని భక్తులు కూడా నమ్ముతున్నారు. మనం కూడా గతంలో ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆలయ నిర్మాణంలో అప్పుడు వెళ్ళి చూసేసరికి ఆ ఆలయం దగ్గర మాత్రం ఆ పరిణామాలే ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో అడిగాం, ఎంట్రీ ఎగ్జిట్ 2 ఒకటే గేట్ పెడుతున్నారు. రేపు భక్తులు తాకిడి కనుక పెరిగితే పరిస్థితి ఏంటి అని కూడా నిర్వాహకులను అడగగా, అది ఇది నాకు సొంత స్థలం, ఈ స్థలంకి సంబంధించినట్టు ఒకటే వే ఉంది కాబట్టి ఆ వే నుండే భక్తులు రావాలి, మళ్ళీ భక్తులు కూడా ఆలయ ప్రాంగణం బయటికి వెళ్ళాలంటే ఆ మార్గం నుండే బయటకు వెళ్ళాలి. అటువంటి సమాధానం చెప్పిన నేపథ్యంలో ఈరోజు అంటే ఏడాది క్రితమే ఆయన విషయాన్ని మనం ప్రస్తావించినా కూడా మనం ప్రస్తావించిన విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం ఈ ఘటనకు మాత్రం ఒక తార్కంగా చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా పెద్ద మొత్తం లోపలికి వచ్చిన తర్వాత బ్యారిగేట్లు కూడా తాత్కాలికంగా నిర్మించినట్టు బ్యారిగేట్లు మాత్రమే. సాధారణ రోజుల్లో భక్తుల శాతం తక్కువ ఉంటుంది, సందర్శకుల్లాగా వస్తుంటారు. ఆధ్యాత్మికంగాతో పాటు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఈ 2
పరిణామాల నేపథ్యం ఈ రోజు మాత్రం అందరికీ ఈనాట ఆనాట ఆలయ తాలూకు విశిష్టత మాత్రం చేరడం జరిగింది. ఈ రోజు కార్తీక మాసం, అదేదో ఏకాదశి, మరోవైపు శనివారం. వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రని ఈ రోజు మాత్రం ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దర్శించుకోవాలని భక్తుల తాలూకు ఉత్సుకత, ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో అక్కడ భక్తులు రావడం, ఆ భక్తులు అంతమంది వస్తారన్న విషయాన్ని మాత్రం ఆలయ నిర్వాహకులు గమనించకపోవడమే ఈ ఘట్టకు మాత్రం కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం మృతుల సంఖ్య పెరుగుతుంది. ఘట్టా స్థలంలో 10 మంది మృతి చెందితే చికిత్స నిమిత్తం తరలించే నేపథ్యంలో 2 భక్తులు మృతి చెందారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. అదేవిధంగా అక్కడ క్షతగాత్రుల సంఖ్య కూడా క్షణానికి పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో 25,000 మంది దేవాలయానికి రావాలనుకున్నా కూడా మార్గం కూడా చాలా కంజెస్టెడ్. ఇవన్నీ దాటుకొని ఆలయ ప్రాంగణానికి వచ్చిన తర్వాత కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆరాటం ఈ రోజు వారి పాలిట శాపంగా మారింది. 12కి పెరిగినటువంటి ఈ మృతుల సంఖ్య మాత్రం ఇంకా పెరిగే అవకాశాలు మాత్రం అక్కడ జరిగినటువంటి ఆ ఘటన మాత్రం మనకు స్పష్టం చేస్తే, విజువల్స్ లో చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. తమ వారు ఎక్కడ చిక్కుపోయారని చెప్పేసి వెతికే క్రమంలో